మిత్రులకు మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ మధ్యాహ్నం పంపించారు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా. మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే పార్లమెంట్ పంపిస్తే మీ యొక్క గొంతుకనే నేను పార్లమెంట్ లో వినిపిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీ కుటుంబ సభ్యునిగా నేనుంటా, మీ సేవకునిగా నేనుంటా. మరి ఈ ప్రాంత అభివృద్ధి మీద నేను పనిచేస్తా. మరి మన ప్రాంతంలో నీమ్స్ వచ్చింది, స్థానికులకు ఎంప్లాయ్మెంట్స్ వచ్చే విధంగా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళలు పెట్టించి అర్హులైన వారికి అందరూ కూడా జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మన ప్రాంతం నుంచి వలసలు వెళ్తా ఉంటారు, అది కాకుండా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి బాన్స్వాడ నుంచి అటు బోధన్ నుంచి బాన్స్వాడ నుంచి జుల్కల్ నుంచి నారాయణగఢ్ నుంచి సంగారెడ్డి పట్టంచేరు దగ్గర రైల్వే లైన్ కూడా నేను తీసుకొస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైల్వే లైన్ వస్తే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, అందరికీ ఉపాధి కలుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. అందుకనే గతంలోనే సర్వే అయింది, గతంలో ఎంపీలు ఉన్న అభ్యర్థులు వాళ్ళు చాతగాక తీసుకురాలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను దాని మీదనే ఫస్ట్ నేను చేసే పని అది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే బీజేపీ అభ్యర్థి 10 ఏళ్ళు ఉన్నాడు ఇక్కడ, ఏం చేసిండు ఆయన? మన దగ్గర అన్ని అనుభవించిండు, బీజేపీలోకి పోయిండు. ఈ నారాయణగఢ్కి ఏమైనా పని చేసి చూపించిండా మీకు? మీ గ్రామానికి ఏమైనా చేసిండా? మరి అట్లాంటి ఓటేద్దామా? మరి గతంలో ఎన్నికల హామీలో మోడీ ఏం చెప్పిండు? నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తాడు. ఎవరికైనా వచ్చినాయా? మరి రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ముట్టిస్తున్నాడు ఈరోజు మోడీ. అట్లాంటి మనం ఓటేద్దామా? మనంతా రైతాంగం ఎక్కువ మన దగ్గర, మొత్తం ఇండస్ట్రీస్ అన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు ఈరోజు, ఆదాని అంబానీకి పెడతా ఉన్నాడు. అందుకనే బీజేపీకి మనం ఓటేస్తే అది మళ్ళా మన బొంద మనం దొరుకున్నట్టు అవుతుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాంగ్రెస్ ఆయన వస్తాడు, ఆయన 5 ఏళ్ళు చేసి చూపించండి. మీకు ఏం చేసిండో మీ అందరికి తెలుసు. మరి ఈరోజు మళ్ళా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళది దొంగ హామీలు చెప్పి మాయ మాటలు చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారులకు వచ్చి మరి ఈరోజు రైతాంగాన్ని నిట్ట నిండా ముంచింది. ఈరోజు మనకేం చెప్పిండు? డిసెంబర్ 9 నాడు వస్తున్నా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అన్నాడు. అయ్యిందా ఎవరికైనా? మరి ఎందుకు వేయాలి ఓటర్లకు? రైతులకు రుణమాఫీ రైతు బంధు వేస్తున్నాడు 15,000 వేసిండు ఎవరికన్నా? 7,000 కోట్లు ఉంటే కేసీఆర్ ఎలక్షన్ ముందే రైతు బంధు వేద్దామంటే దాన్ని ఆపిచ్చిండు ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి రేవంత్ రెడ్డి. మరి ఆ డబ్బులు ఏమైనాయి? ఎవరికన్నా వచ్చినాయా? రైతు బంధు 4 ఎకరాల లోపలికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి, అంతకుమించి ఎవరికన్నా వచ్చినాయా? అందుకనే వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది. దేంతో బుద్ధి చెప్దాం? మనం ఓటుతోటి బుద్ధి చెప్పాలి మనం, అవునా కాదా? మరి మా అక్క చెల్లెళ్ళకి 2,500 ఇస్తానని ఇయ్యలే, నిరుద్యోగులకు 4,000 ఇస్తానని ఇయ్యలే, మా అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇస్తానని ఇవ్వలే. మరి ఏది లేనప్పుడు ఆయనకి ఎందుకు వేయాలి ఓటు? ఇంకా ఇచ్చిన హామీలన్నీ దుంగలు దొక్కిండు, మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు ఆయన. అంటే జనాలు నమ్ముతలేరు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెడితే ఓట్లు వేస్తారు అనుకోరు. అంటే దేవుళ్ళ మీద ఒట్టు పెడితే పోతుంది, మళ్ళీ గాలికి పోతుంది అని చెప్పేసి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్టు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మే 13 నాడు మనకి ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి ఆ రోజు మీరందరూ మీ గ్రామాలలోకి వెళ్ళి కారు గుర్తు మీద ఓటు వేయించి నన్ను గెలిపిస్తే మళ్ళీ మీకు ఎంబడే స్థానిక ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, సర్పంచులై, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. మీ ఎలక్షన్లకు కూడా ఇది కీలక ఎలక్షన్ ఇది. ఎందుకంటే జూన్ ఎండింగ్కో జూలై 1st వీకో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది. మీ గ్రామంలోకి వెళ్ళి మీ ప్రాంత ప్రజలందరినీ కూడా, మీ వాళ్ళందరినీ కూడా ఒకటి చేసుకొని మళ్ళీ మీరు ఎట్లా మీకు గెలవాలనుకుంటారో అట్లా నన్ను కూడా గెలిపించుకుంటే నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను నిలబడి నేను భూపాల్ రెడ్డి అన్న గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భూపాల్ రెడ్డి అన్న గురించి తెలుసు మీకు, 7 సంవత్సరాల అభివృద్ధి ఎంత జరిగింది,
70 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 7 సంవత్సరాలలో మా భూపాలన్న చేసి చూపించింది. ఈడ ఎవరేసారు ఈ రోడ్లు, ఎవరేసారు ట్రాన్స్ఫార్మర్లు, ఎవరు తెచ్చిర్రు? మరి ఇట్లాంటప్పుడు మనము మంచినీళ్ళు ఇవ్వాలా అన్న చెప్తా ఉన్నాడు. ఇంకోటి మెయిన్ పాయింట్, బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ను కేసీఆర్ గారు తీసుకొస్తే మన ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు వారాలని చెప్పి తీసుకొస్తే దాన్ని ఆపించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలితేనే మళ్ళా మన ప్రభుత్వం ఏర్పడితేనే ఆ బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా రైతులంతా ఏకకంఠంగా 13 నాడు కారు గుర్తు మీద ఓటేసి దాన్ని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు రేపు ఎలక్షన్ రోజు ఈవీఎం ఇది 1వ నంబర్ మంది 1వ నంబర్ మీద నొక్కాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. 1వ నంబర్ మీద వస్తే కుయ్యమని సౌండ్ వస్తుంది. మీరందరూ కూడా 1వ నంబర్ నొక్కాలని చెప్పి